ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో చైత్రమాసంలో వచ్చే నవరాత్రుల గురించి పాటించాల్సిన నియమాలు, అలాగే అమ్మవారిని పూజించే విధి విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నిన్నటితో ఫాల్గుణ మాసం ముగిసిపోయి చైత్రమాసం ప్రారంభమైంది. ఈ చైత్రమాసంలో చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. వీటిని లలిత నవరాత్రులు అని కూడా అంటారు. ఇప్పటికే చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మార్చి 19వ తేదీ ఉగాది పండుగ నాడు చైత్ర నవరాత్రులు ప్రారంభమై వరుసగా 9 రోజుల పాటు అంటే మార్చి 27 శ్రీరామనవమి పండుగతో చైత్ర నవరాత్రులు ముగిసిపోతాయి. ఈ చైత్ర నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. ఈ 9 రోజులు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తితో పూజిస్తే చాలు. ఆ అమ్మవారు ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అసలు చైత్ర నవరాత్రులు అంటే ఏమిటి? ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి? ప్రతిరోజు అమ్మవారిని పూజించలేని వారు ఏ రోజున పూజ చేసుకోవాలి? చైత్ర నవరాత్రిలో పాటించాల్సిన నియమాలు అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల మార్చి 19వ తేదీ నుండి 27 వరకు చైత్ర నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రులు మొత్తం కూడా అమ్మవారిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే గట్టెక్కిపోతుంది. ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి, ఆహారానికి ఏ లోటు లేకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ నవరాత్రుల్లో వరుసగా 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించాలి. ఈ 9 రోజులు దుర్గాదేవిని పూజించడానికి చాలా అనుకూలమైనవి. కాబట్టి ఈ నవరాత్రిలో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రిలో దుర్గాదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే దుర్గాదేవి తనకు తానుగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని పూజించలేని వారు వరుసగా 3 రోజుల పాటు అమ్మవారిని పూజించండి. లేదా కనీసం ఏదో ఒక రోజున అమ్మవారిని తప్పకుండా పూజించండి. అమ్మవారి ప్రతిరూపంగా ఒక కలశాన్ని ప్రతిష్ఠించి మీ పూజ గదిలో పెట్టుకోండి. కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు 1 రూపాయి నాణ్యాన్ని వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి ఈ కలశాన్ని అమ్మవారి రూపంగా పూజించాలి. దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నిమ్మకాయ దీపం ఒకటి. కాబట్టి ఈ నవరాత్రిలో వచ్చే మంగళవారం నాడు రాహుకాల సమయంలో ప్రతి ఒక్కరూ రాహుకాల దీపాలు వెలిగించండి. ఇక ఈ నవరాత్రిలో ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ మీ కుడి చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోండి. ఎరుపు రంగు దారాన్ని చేతికి కట్టుకోవడం వల్ల మీకున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే కుంకుమతో అమ్మవారికి అర్చన చేస్తూ లలితా సహస్రనామం చదవండి. ఒకవేళ లలితా సహస్రనామాలు చదవడం వీలు కాకపోతే వినండి. ఇక పూజలో నైవేద్యంగా పండ్లు, బెల్లం లేదా పాలతో చేసిన నైవేద్యం ప్రసాదించండి. ముఖ్యంగా ఈ 9 రోజులు సాయంత్రం సమయంలో అమ్మవారికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇక మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్ములను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో వృధా ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ నవరాత్రిలో వచ్చే అష్టమి మరియు నవమి నాడు చిన్నపిల్లలకు భోజనం పెట్టి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ నవరాత్రిలో ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ నవరాత్రిలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నవరాత్రిలో మీకు వీలైనన్ని రోజులు అమ్మవారిని తప్పకుండా పూజించండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటల పూజ గదిలో దీపం వెలిగించి హారతి సమర్పించండి. వివాహమైన ఆడవారు ఈ 9 రోజులు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. లేదా కనీసం 1 రోజైనా ఉపవాసం ఉండండి. ఏ స్త్రీ అయితే ఈ నవరాత్రిలో ఉపవాసం ఉంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ఇక వారి భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ 9 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు భూమిపై సంచరిస్తూ ఉంటుందట.
కాబట్టి ప్రతిరోజు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులను వేసుకోండి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ 9 రోజులు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకోండి. ఈ నవరాత్రిలో దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుందట. కాబట్టి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే అమ్మవారి దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి. అలాగే ఈ నవరాత్రిలో ఆడవారు తప్పనిసరిగా మీ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమలో అమ్మవారి శక్తి ఉంటుంది. కాబట్టి మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే ఈ నవరాత్రిలో ఏదో ఒక రోజున స్త్రీలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. అలాగే ముత్తైదువులకు తాంబూలంలో ఆకుపచ్చ గాజులు ఇవ్వండి. మీ వంశాభివృద్ధి కలుగుతుంది. వాస్తు ప్రకారం పూజ గదిలో కుబేర యంత్రం ఉంటే ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి ఈ నవరాత్రిలో ఒక చిన్న కుబేర యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ కుటుంబంలో ప్రశాంతత అనేది లేకపోతే మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దద్దోజనం సమర్పించండి. ఇక మీ బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే ఈ 9 రోజులు తులసి కోటను ఎక్కువగా పూజించండి. ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఇంట్లో తులసి కోట లేనివారు ఈ నవరాత్రుల్లో మీ ఇంటికి తులసి కోటను తెచ్చుకోండి. ఇక మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ నవరాత్రుల్లో వీలైనంత ఎక్కువగా గోమాతను పూజించండి. గోమాత లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గోవుని ఎంత పూజిస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది. ఇక అప్పుల సమస్యలు, పేదరికంతో బాధపడేవారు ఈ నవరాత్రుల్లో కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. ఇక మీరు డబ్బు పరంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ 9 రోజులు అమ్మవారి దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళండి. అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని కోరుకునేవారు గన్నేరు పూలతో అమ్మవారిని పూజించండి. ఇక మీకు ఉన్న ఫలంగా ధనం కలిసి వచ్చి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందుతారు. అయితే అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన గాజులు మరియు నిమ్మకాయలు తీసుకెళ్ళండి. మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ నవరాత్రిలో అమ్మవారిని పూజించేవారు మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిని ఉండకుండా ఆహారం తినాలి. ఈ 9 రోజులు పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం చేయకూడదు. అలాగే ఈ నవరాత్రుల్లో నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే లెదర్ వస్తువులను కూడా ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఇక ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 9 రోజులు చద్ది అన్నాన్ని అస్సలు తినకూడదు. ఈ నవరాత్రుల్లో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఇక మీ ఇంటిపైన నరపీడ ఎక్కువగా ఉంటే మీ ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ప్రతినిత్యం ఉప్పు నీటితో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. నీళ్లలో కల్లుప్పు కలిపి ఇల్లును తుడుచుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ నవరాత్రుల్లో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ నవరాత్రిలో ఏదో ఒక రోజున తేనెతో అమ్మవారికి అభిషేకం చేయండి. మీ మనసులోని సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే అఖండ రాజయోగాన్ని సులభంగా పొందాలనుకునేవారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించండి. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాల్లో కొలుస్తారు. మొదటి రోజు శైలపుత్రిగా, రెండవ రోజు బ్రహ్మచారిణిగా, మూడవ రోజు చంద్రగంటగా, నాలుగవ రోజు కూష్మాండగా, ఐదవ రోజు స్కందమాతగా, ఆరవ రోజు కాత్యాయనిగా, ఏడవ రోజు కాళీమాతగా,
8వ రోజు మహాగౌరిగా, 9వ రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారిని పూజిస్తారు. అలాగే మీకున్న స్తోమతను బట్టి పేదవారికి ఎక్కువగా దానం చేయండి. ఈ నవరాత్రిలో మీరు ఎంత దానం చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది. కాబట్టి మీకున్న స్తోమతను బట్టి ఆహారం, డబ్బులు, బట్టలు ఇలా ఏదైనా పేదలకు దానం చేయవచ్చు. అలాగే పేదలకు నల్ల నువ్వులను దానం చేస్తే కోర్టు సమస్యలు, శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.